శ్రీ వెంకటాద్రి వైభవం. 6వ కొండ కథ. నీలాద్రి. భక్తులతో కలిసి విశ్వనాథుడు తిరుమల కొండలలో 6వదైన నీలాద్రిపై కాలు పెట్టాడు. శ్రీనివాసునికి ఆదిశేషునికి నమస్కరించి భక్తులందరూ నడక మొదలుపెట్టారు. పూర్వకాలములో కళింగదేశములో నీలాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె శ్రీమన్నారాయణుల వారంటే ఎంతో భక్తి కలిగి ప్రతిరోజు నగరంలోని స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకునేది. స్వామికి అలంకరించే పూలమాలలను ఎంతో సుందరంగా తీర్చిదిద్ది స్వామిని ఎన్నో విధాలా సేవించేది. ప్రతి సంవత్సరం తిరుమల వెళ్లి శ్రీనివాసుని దర్శించుకునేది. నీలాదేవి పుట్టుకతోనే అద్భుత సౌందర్య రాశి. తాను అందగత్తెననే అహంకారం ఆమెకుండేది. ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అధఃపాతాళమునకు తోసివేయునది. నీలాదేవి విషయములో కూడా సరిగ్గా ఇదే జరిగింది. నీలాదేవి అనన్య భక్తురాలైనప్పటికీ తన అందం చూసుకొని అహంకార పడటం రోజురోజుకి ఎక్కువ కాసాగింది. ఒకనాడు శ్రీ స్వామివారి ఆలయములో శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది. అప్పుడు ఎంతో మంది స్త్రీలు వచ్చారు. వారందరూ ఒకరితో ఒకరు ముచ్చటిస్తుండగా నీలాదేవి వారి మధ్యకు వచ్చి ఈ నగరములో స్వామివారి భక్తులందరిలో తానెంతో అందంగా ఉంటానని అహంకారంగా చెప్పింది. ఇదంతా గమనిస్తున్న ఆ వైకుంఠనాథునికి కోపం వచ్చింది. త్వరలో నీలాదేవికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కొద్ది రోజులకు నీలాదేవి ఎప్పటిలాగే భర్త పిల్లలతో వెంకటాద్రి యాత్ర సంకల్పించి తిరుమలకొండ చేరింది. సంప్రదాయం ప్రకారం ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించడానికయ్యి నీటిలో గోవిందా అని స్మరిస్తూ మునిగింది. అంతే, ఇలా నీటిలో నుంచి పైకి లేచిందో లేదో తన తల వెంట్రుకలన్నీ మాయమైనాయి. తలపై ఒక్క కేశం కూడా లేదు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. తన ముఖం ఎంత అందహీనంగా తయారైందో కదా అని దుఃఖించింది. ఈ విధంగా ఎందుకు జరిగిందా అని తలిచింది. కనులు మూసుకొని స్వామినే వేడుకున్నది. అప్పుడు నీలాదేవికి విషయం గోచరించింది. తాను ఎంతో అందగత్తెననే అహంకారం ఉండడం చేతనే ఈ విధంగా జరిగినట్లు గ్రహించింది. ఆనంద నిలయములో స్వామిని దర్శించుకొని ఇలా అన్నది: ఓ స్వామి, జగన్నాథ, శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నీకివే నా నమస్కారములు. అజ్ఞానములో పడి నేను క్షమింపరాని నేరాలెన్నో చేశాను. ఎంతో అందగత్తెననే అహంకారంతో విర్రవీగాను. దయచేసి నన్ను క్షమింపు తండ్రి. ఇంకెప్పుడూ ఎటువంటి అహంకారమునకు లోను కాను. సర్వకాల సర్వావస్థలయందు నిన్నే స్మరిస్తూ నీ భక్తుల సేవ చేసుకునే మహాభాగ్యం ప్రసాదింపవలసింది అని వేడుకున్నది. దయామయుడైన శ్రీనివాసుడు నీలాదేవిని క్షమించి అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆ కొండ నీలాద్రి అనే పేరుతో పిలువబడుతూ అహంకారానికి కారణమైన కేశాలను భక్తులు స్వామివారికి సమర్పించడం, తలనీలాలు అర్పించటంగా వ్యవహరించబడుతున్నది. భక్తులతో కలిసి కొండనెక్కుతున్న విశ్వనాథునికి ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా కనపడింది. తిరుమల కొండల సౌందర్యం ఆస్వాదిస్తూ వారందరూ మధ్యాహ్న వేళకు ఒక ప్రదేశం చేరారు. కాసేపు విశ్రమించి అక్కడ చెట్లకు గల ఫలాలను స్వామి ప్రసాదంగా భావించి ఆరగించారు. అప్పుడు వారిలో పురుషోత్తమ శాస్త్రి అనే వృద్ధ భక్తుడు మిగిలిన వారితో ఈ విధంగా చెప్పసాగాడు: నాయనులారా, శ్రీమన్నారాయణుల వారి భక్త వాత్సల్యత వర్ణించనలవి కానిది. ఆ స్వామికి తన భక్తులంటే అలివిమాలిన ప్రేమ. తనను నమ్ముకున్న భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. శ్రీ స్వామివారు అని అన్నాడు. పూర్వకాలములో కళింగ దేశములో విష్ణుశర్మ అనే భక్తుడు ఉండేవాడు. అతడు అనేక విద్యలలో ఆరితేరినవాడయ్యి ఎంతో ధర్మబద్ధ జీవితం గడుపుతుండేవాడు. తన తోటివారికి వీలున్నంతలో సహాయం చేస్తూ నిరాడంబరంగా జీవించేవాడు. పౌరహిత్య వృత్తి నిర్వర్తిస్తూ వచ్చిన కొద్ది సొమ్ముతో సంసారం వెళ్లబుచ్చుతూ ఎప్పుడూ స్వామినే స్మరిస్తూ గడిపేవాడు.
ఒకనాడు ఆ గ్రామములో ఒకరి ఇంట ఆబ్దికం నిర్వర్తించి ఇంటికి వస్తుండగా పెద్ద వాన పడింది. త్వరగా ఇల్లు చేరాలనే ఉద్దేశంతో వడివడిగా నడవసాగాడు. అలా త్వరగా అడుగులు వేస్తున్న విష్ణుశర్మ ఒకచోట కాలికి ఒక రాయి తగిలి ఒక్కసారిగా జారి కింద పడ్డాడు. దురదృష్టవశాత్తు కింద ఉన్న ఆ రాయి విష్ణుశర్మ తలకు బలంగా తగిలింది. ఆ దెబ్బ తీవ్రతకు విష్ణుశర్మ స్పృహ కోల్పోయాడు. ఇంతలో అటుగా వెళుతున్న కొందరు స్నేహితులు విష్ణుశర్మను గమనించి వెంటనే అతన్ని గుర్రపు బండిపై ఇంటికి చేర్చారు. జరిగిన దానికి భార్య సుమతి ఎంతో బాధపడి భర్తను రక్షింపమని ఆ శ్రీనివాసునినే ప్రార్థించింది. ఇంతలో స్నేహితులలో ఒకరు వెళ్లి వైద్యుని తీసుకువచ్చారు. ఆ వైద్యుడు విష్ణుశర్మ నాడిని పరీక్షించి తలలోని నరాలు చిట్లినట్లు తోస్తున్నదని, ఒక్క పూట గడిస్తే కాని తానేమీ చెప్పలేనన్నాడు. ఇంతలో యమలోకం నుంచి యమదూతలు వచ్చి విష్ణుశర్మ ప్రాణాలు తీసుకువెళ్లడానికయ్యి ఇంటిని సమీపించారు. ఇంటి వద్దకు వచ్చిన వారు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు లోపలికి పోలేకపోయారు. వారికి ఆ ఇంటి చుట్టూ వలయాకారములో ఒక అద్భుత కాంతిపుంజం కనిపించింది. వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ కాంతిని దాటి లోపలికి రాలేకపోతున్నారు. అలా వారు ఎంతసేపు ప్రయత్నించి విఫలురయ్యి తిరిగి యమలోకానికి వెళ్లి జరిగిన విషయం యమధర్మరాజుకు వివరించారు. అప్పుడు యమధర్మరాజు కాసేపు కనులు మూసుకొని ఇది ఎలా జరిగిందని ఆలోచించాడు. ఇదంతా శ్రీమన్నారాయణుల వారి లీలగా గ్రహించాడు. ఒకసారి విష్ణుశర్మ తిరుమల యాత్ర చేసినప్పుడు కొండపై 2 భక్తులకు అన్నదానం చేశాడు. తాను ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలను తన తోటి భక్తులకు పంచిపెట్టాడు. ఆ విధంగా వెంకటాద్రిపై అన్నదానం చేసిన వాడు అవటంతో అతనికి 1000 అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభించింది. ఆ పుణ్యఫలం వలననే విష్ణుశర్మకు అపమృత్యు భయం తొలగి ఆ తేజోకాంతి వలయం విష్ణుశర్మను కాపాడుతున్నట్లు యమధర్మరాజు గ్రహించాడు. ఒకసారి మనసులో వైకుంఠనాథునికి నమస్కరించి తన భటులకు విష్ణుశర్మ వద్దకు వెళ్లే ప్రయత్నం మానుకోమని చెప్పాడు. కాసేపటికల్లా విష్ణుశర్మ ఏమీ జరగని వాని వలె మంచంపై లేచి కూర్చున్నాడు. సుమతి ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ ఇదంతా శ్రీమన్నారాయణుల వారి లీలగా గ్రహించి ఆ స్వామిని ఎంతో కీర్తించారు. ఎన్నో విధాలా స్తుతించారు. శ్రీమన్నారాయణుడు ఆశ్రిత జన రక్షకుడు. తనను పూర్తిగా నమ్మిన వారిని ఎల్లప్పుడూ ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తి. వెంకటాద్రిపై చేసిన ఏ దానమైనా 1000 రెట్లు ఫలితమియ్యగలదు. శ్రీనివాసునికి కావలసినది ఏ కోరికలు లేని నిష్కల్మషమైన భక్తి. మన భారం మొత్తం తానే వహిస్తున్నప్పుడు మనకు వేరే కోరికలెందుకు? మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకు గల సమస్యలు, మనకు గల కష్టాలు, మన బలహీనతలు అన్నీ ఈ సృష్టిలో స్వామి ఒక్కడికే పూర్తిగా తెలుసు. మీ పక్కనే ఉన్న భార్యకో, భర్తకో, తల్లికో, తండ్రికో, చెల్లెలకో, తమ్మునికో ఇలా ఎవ్వరికీ మీ గురించి పూర్తిగా తెలియదు. కేవలం ఆ స్వామి ఒక్కడికే పూర్తిగా తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో ఆ స్వామికే ఎరుక. ఆ స్వామిపైనే పూర్తి భారం వేసి మన పని మనం చేసుకుపోతుంటే ఆ స్వామి తప్పక మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎల్లవేళలా మన వెంటే ఉండి మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. పూర్వకాలములో విదర్భ రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడెంతో ప్రజారంజకంగా పాలిస్తూ మంచి రాజుగా ప్రజల చేత కొనయాడబడేవాడు. దేశం సస్యశ్యామలంగా ఉండేది. ప్రభువు ధర్మాత్ముడవటం చేత దేశం సుభిక్షితంగా ఉండేది. సకాలంలో వర్షాలు పడేవి. రోజులు ఇలా గడుస్తుండగా మహారాజుకు ఒక వింత వ్యాధి పట్టుకున్నది. చర్మంపై అక్కడక్కడా మచ్చలు వచ్చి ఏ మందులకు తగ్గకుండా పుండ్లు పడసాగాయి. రాజవైద్యులు ఎన్ని విధాలు ప్రయత్నించినప్పటికీ ఆ వ్యాధి నయం కాలేదు. రాజుగారి వ్యధ తగ్గించిన వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుందని దేశమంతా చాటింపు వేశారు.
కానీ ఏ ఫలితమూ కనిపించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆ నగరానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, సర్వ విద్యలు తెలుసునని మంత్రులకు తెలిసి ఆ సాధువుని అంతఃపురానికి రావలసిందిగా కబురు పంపారు. ఆ సాధువు వచ్చి రాజును పరీక్షించాడు. ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు: ఓ మహారాజా, నీ వ్యాధి ఈ మందుల వలన తగ్గేది కాదు. ఇది నీవు కిందటి జన్మలో చేసిన పాప ఫలితం. ఆ పాప నివృత్తికి మార్గం ఒక్కటే ఉన్నది. నువ్వు సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్న వెంకటాద్రి చేరి అక్కడున్న స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి చెంతలో ఉన్న వరహాస్వామిని దర్శించి అటు పిమ్మట ఆలయంలోని శ్రీనివాసుని దర్శించి ఆ పవిత్ర కొండపై సువర్ణదానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే నీ వ్యాధి తప్పక నయం కాగలదు. వెంకటాద్రి సృష్టిలోనే అతి పవిత్రమైనది. ఆ కొండపై చేసే ఏ దానమైనా ఎన్నో జన్మల పాపములను పోగొట్టగలదు అని చెప్పాడు. అప్పుడు మహారాజు ఆ సాధువునకు నమస్కరించి ఎన్నో కానుకలు ఇచ్చి పంపాడు. కొద్ది రోజులకే మంత్రులను సేవకులను వెంట పెట్టుకొని వెంకటాద్రికి చేరాడు. ముందుగా స్వామి పుష్కరిణికి చేరాడు. అప్పుడు విక్రమవర్మ మంత్రులతో ఒకరు మహారాజుతో ఇలా అన్నారు: ఓ మహారాజా, ఈ పుష్కరిణి అత్యంత పవిత్రమైనది. శ్రీనివాసునికి ఈ కోనేరు ఎంతో ప్రీతి. ఆ స్వామి నిత్యం తన ప్రియసఖులైన శ్రీదేవి భూదేవులతో కలిసి క్రీడలాడే పవిత్ర పుష్కరిణి ఇది. ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన వెంటనే జన్మజన్మల పాపములు తొలగిపోవును అని అన్నాడు. అప్పుడు మహారాజు శ్రీనివాసునికి నమస్కరించి పుష్కరిణిలో స్నానమాచరించాడు. అనంతరం ఆ వరహాస్వామిని దర్శించి ఆనంద నిలయములో ప్రవేశించాడు. దివ్య మంగళ మనోహర రూపంతో కోటి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీనివాసుని దర్శించి స్వామిని ఇలా స్తుతించాడు: ఓ జగద్రక్షక, జగన్నాథ, నీకివే నా నమస్కారములు. అతి సామాన్యుడనైన నేను నిన్ను ఎంత స్తుతించెదను. నీవు పరాత్పరుడవు. నీవే పరంధాముడవు. పంచభూతాలు, సూర్యచంద్రులు, ప్రాణము, కాలము, మృత్యువు, యముడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, సమస్త జీవకోటి ఇవన్నీ నీ స్వరూపమే కదా తండ్రి. నీవే నిత్యుడవు, సత్యమైన నిత్యుడవు నీవే తండ్రి. దయచేసి నన్ను అనుగ్రహించి ఈ వ్యాధి నుంచి విముక్తుడిని చెయ్యవలసింది అని స్వామిని అనేక విధాలా ప్రార్థించాడు. అది స్వామివారి సుప్రభాత వేళ కావడంతో అర్చకులు ఎంతో శ్రావ్యంగా స్వామికి సుప్రభాత శ్లోకాలను పఠిస్తున్నారు. కొంతమంది అర్చకులు వేదపఠనం అద్భుతంగా జరుగుతున్నది. ఆ విధంగా విక్రమవర్మ ఆనంద నిలయములో స్వామిని దర్శించుకొని వెలుపలకు వచ్చాడు. ఆలయం వెలుపల భటులు మహారాజు చేసే సువర్ణదానానికయ్యి అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీనివాసునికి ఒక్కసారి నమస్కరించి విక్రమవర్మ భక్తులకు సువర్ణదానం ఇవ్వటం ప్రారంభించాడు. రాజపురోహితులు వేదోచ్చరణ చేస్తుండగా మంగళవాద్యాల నడుమ ఎంతో ఆర్భాటంగా ప్రతి భక్తునికి బంగారం దానం చేస్తున్నాడు. మహారాజు సువర్ణదానం చేస్తున్నాడని తెలిసి కొండపై ఉన్న భక్తులందరూ కలిసి అక్కడకు రాసాగారు. ఇదంతా రాజభటులలోని ఒక సామాన్య సైనికుడు గమనిస్తున్నాడు. సువర్ణదానంతో మహారాజు వ్యాధి నయమవుతుందని కదా ఇంతగా బంగారం దానం చేస్తున్నాడు. మహారాజు కాబట్టి ఇంత ఎత్తున చేయగలుగుతున్నాడు. మరి సామాన్యులకు ఇది ఎలా సాధ్యం అని తలుస్తున్నాడు. ఆ భటునికి పుట్టినప్పటి నుంచి కాలు అవిటిదయ్యి ఎన్నో బాధలు పడ్డాడు. విక్రమవర్మ దయతలిచి తన కొలువులో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. మహారాజు సువర్ణదానం చూసిన భటునికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా తన వద్దనున్న చేతి ఉంగరం దానం చేస్తే తన అవిటితనం పోతుందేమోనని తోచింది. ఆ ఉంగరం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో తాను కొనగలిగాడు. తనకున్న ఆస్తి ఇదొక్కటే. కానీ ఆ భటుడు ఏమీ ఆలోచించకుండా ఆ ఉంగరాన్ని చేతి నుండి తీసివేసి అటుగా వెళుతున్న ఒక భక్తుడికి దానం చేశాడు. వెంటనే ఆ భటుని అవిటితనం మాయమయ్యి కాలు మామూలుగా వచ్చింది.
ఆ భటుని సంతోషానికి అవధులు లేవు. స్వామికి మనసులోనే నమస్కరించాడు. కాసేపటికి ఈ విషయం మహారాజు చెవిన పడింది. తాను ఇంత ఎత్తున సువర్ణదానం చేస్తుండగా లేని ఫలితం ఒక చిన్న ఉంగరం ఇచ్చిన ఆ భటునికి ఎలా కలిగింది అని తలిచాడు. అప్పుడు ఆకాశం నుంచి ఈ విధంగా వినిపించింది. ఓ మహారాజా, సావధానంగా వినవలసింది. నీవు సువర్ణదానం చేసిన మాట నిజమే, కానీ దీనిలో చాలా మట్టుకు నీకు బహుమానాలుగా వచ్చినవే. నీ సొంత కష్టంతో సంపాదించినవి కావు. నీ సామంతులు, దేశ దేశాల రాజులు నీకు బహుకరించినవే నీవు దానం చేశావు. అవి ఎంతో విలువ ఉండి ఉండవచ్చు, కానీ నీ కష్టార్జితం కాదు కదా. అందులోనూ నీవు ఇంత ఎత్తున సువర్ణదానం చేస్తున్నావని అహంకారంతో ఉన్నావు. ఈ అహంకారం వలననే నీవు చేస్తున్న సువర్ణదానానికి వెంటనే ఫలితం రాలేకపోయింది. కానీ నీ దగ్గర పనిచేసే ఆ సామాన్య భటుడు తాను ఎంతో కష్టపడి అమర్చుకున్న ఆ ఉంగరం ఏ ఆలోచన లేకుండా వేలు నుండి తీసి దానం చేశాడు. అందువలననే ఆ భటునికి వెంటనే స్వామివారి అనుగ్రహం కలిగింది. వెంకటాద్రిపై సువర్ణదానం చేసిన ఫలితంగా అతని అమిటితనం క్షణములో మాయమైంది. వెంకటాద్రిపై సువర్ణదానం చేసిన ఫలితంగా అతని అవిటితనం క్షణములో మాయమైంది అని ఆకాశవాణి పలికింది. ఇదంతా విన్న మహారాజు మనసులో ఏదో స్మరించినవాడయ్యి ఆ భటుని తన వద్దకు ప్రవేశపెట్టమని ఆదేశించాడు. ఆ భటుడు భయపడుతూ మహారాజు తనకు ఏ దండన విధిస్తాడోనని తలుస్తూ విక్రమవర్మ సుముఖానికి వచ్చాడు. మహారాజు వెంటనే ఆ భటులకు నమస్కరించి తన చేతి వ్రేలుకు గల ఉంగరాన్ని ఆ భటునికి దానంగా ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా మహారాజు వెంటనే తన వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మహారాజు ఆ భటుడికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఆ భటుడు వెంకటాద్రిపై సువర్ణదానం చేసిన వాడయ్యి ఎంతో పుణ్యాత్ముడు అయినాడు కాబట్టి అటువంటి వానికిచ్చిన దానం వెంటనే ఫలించింది. అందువలననే మహారాజుకు ఆ వ్యాధి తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. శ్రీనివాసుని స్మరిస్తూ భక్తులతో కలిసి కొండనెక్కుతున్నాడు విశ్వనాథుడు. సాధారణంగా భక్తులు 3 రకాలుగా ఉంటారు. ఇంద్రియ భోగాలను, లౌకిక సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ వాటి మీద ఎటువంటి ఆసక్తి కానీ ద్వేషం కానీ లేకుండా నిరాసక్తంగా ఉండి ఈ విశ్వమంతా విష్ణుమాయేనని తలిచేవాడు ఉత్తమ భక్తుడు. ఇతడు తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ విషయవాసనలు ఏమాత్రం పట్టకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఈ ప్రపంచమంతా శ్రీ స్వామివారి రూపం వ్యాపించి ఉన్నదని, అన్ని జీవులయందు అంతర్యామి స్వరూపంలో ఉన్నది ఆ స్వామియేనని గ్రహిస్తారు. ఇతడు శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఇటువంటి ఉత్తమ భక్తులు అరుదుగా కనిపిస్తారు. మరికొందరు భక్తులు భగవంతునిపై ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. భగవంతుడంటే ఎంతో ఆప్యాయత, అనురాగం కలిగి ఉంటారు. అంతేకాక శ్రీమన్నారాయణుని భక్తుల అందరి ఎడ కూడా ఎంతో వాత్సల్యం కలిగి ఉంటారు. వారినందరినీ తమ స్నేహితులుగా భావిస్తారు. శ్రీమన్నారాయణుని భక్తులెవరైనా కనపడితే వెంటనే వారితో మైత్రి చేస్తారు. అయితే వీరిని ఎవరైనా భగవంతుని ఎడల విరోధం కలిగిన వారు కానీ, భగవంతుని పట్ల ఏమాత్రం నమ్మకం లేని వారు కానీ కనబడితే వారిని ఉపేక్షభావంతో చూస్తారు. వారిని చూసి అనుగ్రహిస్తారు. వారిని చూసి ఆగ్రహిస్తారు. భగవంతుని పట్ల ఏమాత్రం నమ్మకం లేని వారు కాని కనపడితే వారిని ఉపేక్షభావంతో చూస్తారు. వారిని చూసి ఆగ్రహిస్తారు. ఈ విధంగా ఉండే భక్తులను మధ్యమ భక్తులని అంటారు. ఇక మరొక రకం భక్తులుంటారు. వీరు శ్రీమన్నారాయణుని అర్చారూపాన్ని మాత్రమే పూజిస్తారు. అంటే దేవాలయాలకు వెళ్ళి స్వామిని నిత్యం దర్శిస్తుంటారు. దేవుని ఉత్సవాలలో పాల్గొంటారు. స్వామికి ఎన్నో విధాల సేవ చేస్తారు. భజనలలో పాల్గొంటారు.
అయితే స్వామివారి భక్తులను మాత్రం ఏమీ పట్టించుకోరు. వారిని వాత్సల్యంగా చూడటం కానీ వారితో స్నేహం పెంపొందించుకొనడం కానీ చెయ్యరు. వీరు సాధారణ భక్తుల కోవలోకి వస్తారు. సాధారణంగా మానవులందరూ ఎల్లప్పుడూ సుఖాల కోసం అనేక కర్మలు చేస్తూ దుఃఖానికి హేతువైన సొమ్మును సంపాదించే వ్యాపకములో పడి, ధనార్జన మోహములో పడి, అత్యాశకు లోనయ్యి ఇల్లు, పిల్లలు, సంసారం అనే ఉబ్బిలో చిక్కుకుపోతారు. తన చుట్టూ ఉన్న వారిపై అసూయ, ద్వేషాలు పెంచుకుంటారు. ఇటువంటి వారందరూ విష్ణుమాయలో పడి కొట్టుకుపోతుంటారు. ఎటువంటి ప్రాపంచిక వాసనలు అంటకుండా కర్మలను అనుభవిస్తూ సర్వకాల సర్వావస్థలయందు శ్రీమన్నారాయణునిచే స్మరించేవారు ఈ మాయను అధిగమించి చివరకు స్వామిలో ఏకమయ్యి ముక్తిని పొందుతారు. ఒకసారి దేవలోకంలో ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి దివ్యలీలలను గురించి ముచ్చటించుకుంటున్నారు. అప్పుడక్కడికి గరుత్మంతుల వారు వచ్చారు. గరుత్మంతుడు వచ్చేవారికి దేవేంద్రుడు మిగిలిన వారితో ఇలా అంటున్నాడు: శ్రీమన్నారాయణుల వారు ఆద్యాంతరహితుడు, సర్వవ్యాపకుడు, సచితానంద స్వరూపుడు. ఈ సృష్టి ప్రారంభములో ఆ పరబ్రహ్మమూర్తి నిరాకార స్వరూపుడు, ఏ ఆకారము ఏ గుణములు లేనివాడు. అప్పుడా పరబ్రహ్మమూర్తి సంకల్పం చెయ్యగానే ఈ సృష్టిలోని అనేక రూపాలు ఉద్భవించాయి. అనేక దేవతలు, పంచభూతాలు, సర్వప్రాణకోటి ఉద్భవించింది. ఆ పరమాత్మ స్వరూపమే సర్వజీవుల హృదయాలలో హంస రూపములో సంచరిస్తున్నది. ఆ హంసకు అగ్ని చంద్రమండలములు రెక్కలు, ఓంకారమే శిరసు. ఆ హంసకు అగ్ని చంద్రమండలములే రెక్కలు, ఓంకారమే శిరసు, జ్ఞాననేత్రమే ముఖం, హాకార సకారములే పాదములు, సప్త ప్రాణకోటి హృదయాలలోనూ అంతర్యామి. స్వరూపములో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. ఈ విషయాన్ని గ్రహించిన వారు కూడా శ్రీమన్నారాయణుడే అవుతాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వరుణదేవుడు ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, శ్రీమన్నారాయణుల వారి దివ్య రూపాన్ని నీవు చక్కగా వివరించావు. ఆ స్వామి గురించి పూర్తిగా చెప్పటానికి 1000 తలలున్న ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదు. నాకు తెలిసినంతలో నేను వివరిస్తాను. ఎవరైనా ఆ స్వామిని కీర్తించగలుగుతున్నారంటే, ఎవరైనా ఆ స్వామి లీలలను తెలుసుకుంటున్నారంటే, ఎవరైనా ఆ స్వామి లీలా విశేషాలను రచింపగలుగుతున్నారంటే ఇవన్నీ కూడా ఆ స్వామి అనుగ్రహమేనని గ్రహించండి. అంతే తప్ప వారిలోని ఏ గొప్పతనమూ కాదు. ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడు అతడే. దేవతలందరికీ వారి వారి శక్తులను అనుగ్రహిస్తున్నది ఆ స్వామివారే. ఆ స్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే మాటయే లేదు. ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కాలములో ఉండబోడు అని కూడా చెప్పజాలము. ఆ స్వామి అన్ని కాలములయందును ఈ సృష్టిలోని అణువణువునందును వ్యాపించి ఉన్నాడు. నోటికి మాట్లాడే శక్తిని, చెవులకు వినే శక్తిని, కనులకు చూసే శక్తిని ఇస్తున్నది ఆ స్వామియే. ఈ సృష్టి భారం మొత్తాన్ని సర్వకాల సర్వావస్థలయందు భరిస్తున్నది ఆ పరబ్రహ్మమూర్తియే అని అన్నాడు. అటు తర్వాత మిగిలిన అష్టదిక్పాలకులు కూడా వారికి తెలిసినంతలో శ్రీమన్నారాయణుల వారి గుణగణాలను గురించి చెప్పారు. ఇదంతా వింటున్న గరుత్మంతుల వారికి కొంచెం గర్వం కలిగింది. వీరందరూ ఇంత గొప్పగా చెబుతున్న ఆ శ్రీమన్నారాయణుల వారు తనపై కూర్చునే కదా ఈ చతుర్దశ భవనాలను సంచరించేది. నేను ఎంత గొప్పవాడిని కాకపోతే సృష్టి మొత్తం భరిస్తున్న ఆ స్వామి బరువును భరించగలను. నేనెంతో శక్తి సంపన్నుడను కాబట్టే ఆ పరబ్రహ్మమూర్తిని నా వీపుపై మోయగలుగుతున్నాను అని తలిచాడు. అటు తర్వాత కొంతకాలానికి ఒకనాడు శ్రీమన్నారాయణుల వారు గరుత్మంతుల వారిని తన వద్దకు రావలసిందిగా కబురు పంపారు. తాను వెంకటాద్రిపై విహారయాత్రకు బయలుదేరుతున్నానని
అందువలన రమ్మనని చెప్పారు. తాను వెంకటాద్రిపై విహారయాత్రకు బయలుదేరుతున్నానని, అందువలన రమ్మన్నమని చెప్పారు. గరుత్మంతుడు కొంతసేపటికే ప్రచండ వేగంతో స్వామివారి వద్దకు చేరాడు. అప్పుడు స్వామివారు బయలుదేరబోతూ ఒకసారి తన శంఖమును గరుత్మంతుడి రెక్కపై ఒక చివరగా ఉంచాడు. గరుత్మంతునితో ఇలా అన్నారు: నాయనా గరుడా, శ్రీ మహాలక్ష్మీదేవి కొద్దిసేపటి క్రితమే తన ప్రియసఖి సరస్వతీదేవితో ముచ్చటించడానికయి బ్రహ్మలోకానికి వెళ్ళింది. నీవు తక్షణమే అక్కడికి వెళ్ళి ఆమెను ఇక్కడకు తీసుకురావలసింది. అప్పుడు వెంకటాద్రికి బయలుదేరదాము అని అన్నాడు. గరుత్మంతుడు వెంటనే ఎగరబోయాడు. కానీ తన రెక్కలను ఏమాత్రం కదపలేకపోయాడు. మళ్ళీ ఎంతో ప్రయత్నించాడు. కానీ కొంచెం కూడా కదలలేకపోయాడు. ఎందుకిలా జరుగుతున్నదా అని తలుస్తుండగా స్వామివారి శంఖం తన రెక్కలపై ఉండడం గమనించాడు. ఇంత చిన్న శంఖం బరువుని నా అంతటి బలశాలి ఎత్తలేకపోవడమేమిటి అని తలిచాడు. తన శక్తి మొత్తం ఉపయోగించాడు. కానీ ఏమాత్రం సాధ్యం కాలేదు. అప్పుడు తనలోని శక్తి అంతా ఆ శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం తప్ప మరొక్కటి కాదని గ్రహించాడు. అహంకారం వలననే అంత చిన్న శంఖమును కూడా మొయ్యలేకపోయానని గ్రహించాడు. తనను క్షమింపమని శ్రీ స్వామిని పరిపరి విధాలా ప్రార్థించాడు. అప్పుడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుడు గరుత్మంతునితో ఎంతో ప్రేమతో ఇలా అన్నాడు: నాయనా, ఓ వైనతేయ, ఈ సృష్టిలోని సర్వప్రాణుల యందు సర్వదేవతల యందు నిక్షిప్తమై ఉండి వారికి ఆయా శక్తులను ప్రసాదిస్తున్నది నేనే. అంతే తప్ప అదంతా వారి గొప్పతనమని విర్రవీగితే మంచిది కాదు. ఈ విషయం నీవు గ్రహించేటందుకయ్యి నేను నా శంఖమును నీ రెక్కపై ఉంచాను. అంతే తప్ప మరొక్కటి కాదు. నువ్వన్నచో నాకెంతో ప్రేమ అని అన్నాడు. అటు తర్వాత గరుత్మంతుల వారింకెప్పుడూ ఆ విధంగా తలచలేదు. స్వామికి వాహనంగా ఉండటం ఎంతో అదృష్టమని భావించి సంతోషించారు. విశ్వనాథునితో కలిసి భక్తులందరూ కొండనెక్కసాగారు. సాయంత్రానికి ఒక చోట చేరి రాత్రికి అక్కడే విశ్రమించారు. తెల్లవారి లేవగానే వారిలో ఒక భక్తుడు గగ్గోలు పెడుతూ కనిపించాడు. అతడికి ఒక మూగ కొడుకు ఉన్నాడు. పుట్టుకతో మూగ అయిన పిల్లవాడు వయసు 10 సంవత్సరాలు ఉంటుంది. ఎంత వైద్యం చేయించినప్పటికీ ఆ పిల్లవాడికి మాటలు రావటం లేదు. అతని పేరు కృష్ణుడు. పేరుకు తగ్గట్టే పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉంటాడు. తండ్రి పేరు హరిహరనాథుడు, తల్లి సుప్రజ. తల్లిదండ్రులిద్దరూ కుమారుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. కృష్ణుడు తోటి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. వారందరూ చక్కగా మాటలు నేర్చి గురుకులంలో విద్యాభ్యాసం చెయ్యసాగారు. కానీ తమ కుమారుడు కృష్ణుడు మాత్రం ఈ విధంగా మూగవాడై ఉండటం ఆ దంపతులకు ఎంతో బాధ కలిగించేది. ఇదంతా ఏదో పూర్వజన్మ పాపఫలం అని తలిచేవారు. పిల్లవాడికి మాటలు రావడానికి వారు చెయ్యని వ్రతం లేదు, దర్శించని పుణ్యక్షేత్రం లేదు, స్నానమాచరించని తీర్థం లేదు. అయినా ఏ ఫలితమూ కనబడలేదు. ఆ ఊరిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో దంపతులిద్దరూ ప్రతి శనివారం అంగప్రదక్షిణ చేసేవారు. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఉత్తర భారతదేశం నుంచి ఒక సాధువు వచ్చాడు. అతడు ఆ దేవాలయంలోనే కొద్ది రోజుల పాటు ఉన్నాడు. దేవాలయములో అంగప్రదక్షిణ చేస్తున్న హరిహరినాథుడు సుప్రజా దంపతులను ఒకనాడు గమనించాడు. అప్పుడు అక్కడున్న అర్చకుడు ఆ సాధువుతో, వీరికి మూగ కుమారుడు ఉన్నాడని, అతని మూగతనం పోవడం కోసమే ఈ విధంగా ప్రతి శనివారం ఆ దంపతులు అంగప్రదక్షిణ చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఆ దంపతుల అంగప్రదక్షిణ పూర్తి కాగానే వారిని పిలిచి ఇలా అన్నాడు: నాయనల్లారా, మీ బాధ నాకు అర్థమైంది. మీ కుమారుని మోగతనం పొయ్యే మార్గం చెబుతాను వినండి. సువర్ణముఖి నది తీరములో వెంకటాద్రి అనే దివ్య పర్వతం ఉన్నది. ఆ పర్వతరాజ్యంపై శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి ప్రజలను ఆదుకుంటున్నారు. తనను దర్శించిన భక్తులను ఆపదల నుండి రక్షించి వారి కోర్కెలు తీరుస్తున్నాడు.
తను నమ్మిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాడు. మీరిద్దరూ వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. తప్పక మీ పిల్లవాడికి మూగతనం పోయి మాటలు వస్తాయని అన్నాడు. అప్పుడు ఆ దంపతులు సాధువుతో ఇలా అన్నారు: స్వామి, తమరు చెప్పిన దానిలో సత్యమున్నది. ఆ శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు. వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలిసి తనను నమ్మిన వారిని రక్షిస్తున్నాడు. మేము ఇంతకు ముందు ఒకసారి స్వామిని దర్శించుకున్నాము. కానీ మా పిల్లవాడి మూగతనం పోయి మాటలు రాలేదు. స్వామి, ఎంత వారులకైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా. ఏ జన్మలోనో మేము ఈ ఘోర పాపం చేసి ఉంటాము. అందుకే మేము ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, ఎన్ని క్షేత్రాలు దర్శించినప్పటికీ మా కోరిక తీరట్లేదు అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు: ఓ పుణ్యదంపతులారా, మీరు ఆ విధంగా తలంచవద్దు. శ్రీనివాసుడు అమృతమూర్తి. మీ పూర్వజన్మ పాపఫలం పూర్తయ్యేసరికి తానే మిమ్మలను తన వద్దకు రప్పించుకొని తప్పక కరుణిస్తాడు. మీరు వెంటనే మీ పిల్లవాడిని వెంటబెట్టుకొని వెళ్ళి వెంకటాద్రి చేరి స్వామిని దర్శించండి. మీకు ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని అన్నాడు. ఆ దంపతులకు ఎందుకో ఆ సాధువు మాటపై గురి కుదిరింది. ఈసారి తమను శ్రీనివాసుడు తప్పక కరుణిస్తాడని తోచింది. ఆ సాధువు ఈ విధంగా రావటం కూడా తమ పూర్వజన్మ సుకృతమేనని తలిచారు. వారు ఆ మరుసటి నాటి నుండే బయలుదేరి పిల్లవాడితో సహా కొండనెక్కి ఈ భక్త బృందంతో చేరారు. రాత్రి చెట్ల కింద పడుకొని తిరిగి లేచేసరికి పిల్లవాడు కనబడలేదు. నోట మాటరాని ఈ పిల్లవాడు ఈ అడవిలో ఎక్కడికని వెళ్ళి ఉంటాడు. ఏ మృగం భారీనో పడలేదు కదా అని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. విశ్వనాథునితో సహా మిగిలిన భక్తులందరికీ వీరి పరిస్థితి చూసి బాధ కలిగింది. వారందరూ పిల్లవాడిని రక్షించవలసిందిగా ఆ శ్రీనివాసుని ప్రార్థించారు. అప్పుడు ఆ దంపతులు శ్రీ స్వామివారిని ఈ విధంగా వేడుకున్నారు: శ్రీమన్నారాయణ, నీవు ఆశ్రిత జనవత్సలుడవు. నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాము. నీవు అమృతమూర్తివి, ఆశ్రిత జన రక్షకుడవు. మమ్ములను అనుగ్రహించి ఆ పిల్లవాడిని రక్షించు తండ్రి. నీవు నమ్మిన వారికి కొంగు బంగారం వంటి వాడవు. నీ అనుగ్రహంతో పూర్వజన్మలోని సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మ ఫలాలన్నీ కూడా మాకు ఏమాత్రం అంటకుండా దూది పిందెల కంటే తేలికగా ఉండేలా అనుగ్రహిస్తావు. నిన్నే కొలిచేవారికి ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర ప్రారబ్ధ కర్మ ఫలాలను సైతం దివ్య సుఖ ప్రారబ్ధంగా మారుస్తావు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. మా పిల్లవాడిని కాపాడి మా వద్దకు చేర్చు తండ్రి. నీవు తప్ప మాకు అన్యదా శరణం నాస్తి. నీవే మా కల్పతరుడవు, నీవే మా ఆప్తుడవు అని పరిపరి విధాలా వేడుకున్నారు. ఆ దంపతులు స్వామిని ఆ విధంగా ప్రార్థిస్తుండగా అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణుడు వచ్చాడు. నాన్నా, నేను వచ్చేశాను. అమ్మా, నేను ఎప్పటికీ వెళ్ళలేదు. నాకేమీ కాలేదు. నేను చక్కగా ఉన్నాను చూడండి అని అన్నాడు. ఆ పిల్లవాడిని చూసిన ఆ దంపతుల సంతోషానికి అవధులు లేవు. ఆ సంతోషములో పిల్లవాడు ఎలా మాట్లాడుతున్నాడన్న ఆలోచన కూడా వారికి రాలేదు. అప్పుడు విశ్వనాథుడు వారితో, చూశారా, ఆ స్వామి దయ వలన మీ పిల్లవాడు క్షేమంగా చేరడమే కాదు, వానికి మాటలు కూడా వచ్చాయి, గమనించారా అని అన్నాడు. ఆ మాటలతో ఆ దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అవును కదా, పిల్లవాడు క్షేమంగా తిరిగి వచ్చాడన్న సంతోషంలో ఆ సంగతే మర్చిపోయాము. వీడెలా మాట్లాడుతున్నాడన్న విషయమే గమనించలేదు అనుకున్నారు. ఇంతలో ఆ పిల్లవాళ్ళు తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: అమ్మ, రాత్రి నిద్రపోయిన తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక తెల్లని గుర్రం కనిపించింది. ఆ గుర్రం దివ్య తేజస్సుతో మెరిసిపోతున్నది. ఆ గుర్రంపై నేనెక్కి ఈ అడవంతా తిరిగాను. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు ఒక గుడి కనిపించింది. ఆ గుర్రం ఆ గుడి వద్దకు రాగానే ఆగింది. అప్పుడు నేను ఆ గుర్రం దిగి ఆ గుడిలోకి వెళ్ళి అక్కడున్న స్వామిని చూశాను. ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడో! చక్కటి కళ్ళు, ముచ్చటైన ముక్కు,
ఎంతో దివ్యమైన పెదవులు. ఆహా, ఎంత చక్కగా ఉన్నాడో! ఆ స్వామికి బోలెడంత జుట్టు వీపుపైకి వేలాడుతోంది. చేతులకు కాళ్లకు ఏవో ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఆ స్వామికి ఎదురుగా నించుంటే అక్కడ నుంచి కదిలి రాబుద్ధి కాలేదు. అలా కాసేపు ఉన్న తర్వాత తిరిగి గుర్రం వద్దకు వచ్చి ఎక్కాను. అప్పుడు ఆ గుర్రం ఎంతో అద్భుతంగా ఒక్కసారిగా సకిలించి తిరిగి ఇటొచ్చింది. తర్వాత అది ప్రచండ వేగంతో అడవిలోనికి మాయమైంది. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను అని అన్నాడు. ఇదంతా వివరిస్తున్నప్పుడు ఆ పిల్లవాని ముఖంలో ఆనందం వర్ణించలేనిది. జరిగినదంతా విశ్వనాథునికి అర్థమైంది. ఆ అశ్వం మరెవరో కాదు, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీమన్నారాయణుల వారే హాయగ్రీవ రూపములో వచ్చి ఈ బాలుని మోగతనం పోగొట్టారని అర్థమైంది. హాయగ్రీవుని సకిలింపులే వేదం. అందువలననే ఈ బాలుడు అఖండ తేజోమూర్తి అయ్యి సర్వ విద్యలు ఇతడికి సమకూరాయి. ఇందులో సందేహం లేదు అని ఈ విషయమే హరిహరనాథుడు సుప్రజా దంపతులకు చెప్పాడు. వారిద్దరూ ఎంతో సంతోషించారు. ఆ స్వామి ఈ విధంగా తమను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఆ శ్రీనివాసుని పరిపరి విధాలా స్తుతించారు. ఓ శ్రీనివాస, జగన్నాథ, నిన్ను నమ్మిన వారికి ఏ సంశయమూ అక్కరలేదు, ఎటువంటి ఆలోచనలను పెట్టుకోనక్కరలేదు. తమ పని తాము చేసుకొని పోతూ ఉంటే చాలు. నీవు తప్పక కరుణించి ఆదుకుంటావు. నీ పిల్లలమైన మేమంటే నీకు అవ్యాజ ప్రేమ. మా కోసం, మా సంతోషం కోసం నీవెంతో పరితపిస్తావు. మేము నిత్యం చేసే తప్పులన్నీ క్షమిస్తావు. నీ అంతటి దయామయుడు ఈ లోకములో ఎవరూ ఉండరు తండ్రి. రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మేము ఎన్నో తప్పులు చేస్తుంటాము. ఎన్నో పాపపు మాటలు మాట్లాడుతుంటాము. అధర్మంగా ప్రవర్తిస్తుంటాము. ఎదుటి వ్యక్తి అధర్మంగా ప్రవర్తిస్తున్నప్పటికీ నోరు విప్పి నీవు చేస్తున్నది అధర్మం అని చెప్పము. మాకెందుకులే అని వదిలేస్తాము. ఎదురుగా అంతటి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోము. అది వారి పూర్వజన్మ కర్మఫలం అని వదిలేస్తాము. కానీ నీవో నీ భక్తులకు ఏదైనా ఆపద కలిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యకుండా వెంటనే రక్షిస్తావు. వీడు ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని అన్యాయాలు చేశాడు, ఇంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అని తలిచి వదిలివేద్దామని కష్టపడితే పడని అని నీవెప్పుడూ తలవవు. నీకు మేమంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం అని పరిపరి విధాలా స్తుతించాడు. భక్త బృందంతో కలిసి గోవిందనామ స్మరణతో తిరిగి కొండనెక్కటం ప్రారంభించారు. జయ విజయులు వైకుంఠములో శ్రీమన్నారాయణుల వారి ద్వారపాలకులు. ఒకనాడు సనక సనందకాది మహామునులు శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వైకుంఠానికి వచ్చారు. ఆ సమయములో శ్రీ స్వామివారు మహాలక్ష్మితో ముచ్చటిస్తూ ఏకాంతంలో ఉన్నారు. అందువలన ద్వారపాలకులైన జయ విజయులు ఆ మహర్షులను లోనికి వెళ్ళడానికి అనుమతించలేదు. అప్పుడు ఆ మహర్షులకు ఎంతో కోపం వచ్చి ఇలా అన్నారు: అల్పులైన మీరు మమ్మల్ని అడ్డగించటయా? శ్రీమన్నారాయణుల వారి ద్వారపాలకులమనే కదా మీకీ అహంకారం. సరే, మమ్మలను ఈ విధంగా అనుమానించినందులకు మీరు ఈ స్వామిని వీడి భూలోకములో జన్మిస్తారు అని శపించారు. అప్పుడు జయ విజయులు, ఓ మహర్షులారా, మమ్మలను క్షమింపవలసింది. ఒక్క క్షణమైనా స్వామిని విడిచి ఉండలేము. దయచేసి మాకు శాప నివృత్తి చేయవలసింది అని ప్రార్థించారు. అప్పుడు ఆ మహర్షులు వారితో ఇలా అన్నారు: మహర్షులమైన మా మాట వ్యర్థం కాదు. అయితే ఒక్క విషయం, మీరు శ్రీమన్నారాయణుల వారిని విడిచి భక్తులుగానే ఉంటూ 7 జన్మలు ఎత్తుతారా, లేక శ్రీమన్నారాయణుల వారి విరోధులుగా జన్మించి 3 జన్మలెత్తుతారా అని అడిగారు. అప్పుడు జయ విజయులు ఇలా అన్నారు: స్వామిని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మేము 7 జన్మల దాకా స్వామిని విడిచి ఉండడమా? అసలు ఆ ఊహే మాకు ఎంతో బాధగా ఉన్నది. 3 జన్మల విరోధమైనా సరే
తిరిగి స్వామి వద్దకు రాగలము కాబట్టి మాకు అదే అనుగ్రహించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ మహర్షులు అందుకు సరేనని ఒప్పుకున్నారు. ఆ విధంగా శాపం పొందిన జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించారు. వీరు మునులను హింసిస్తూ అతి భీకరమైన రూపంతో ప్రజలను ఎన్నో హింసలకు గురిచేశారు. శ్రీమన్నారాయణుల వారి భక్తులను ఎన్నో విధాల కష్టపెట్టారు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రములో పడవేశాడు. అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా శ్రీమన్నారాయణుల వారు వరాహ రూపములో అవతరించి హిరణ్యాక్షుని సంహరించారు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ఏ వరం కావాలో కోరుకోమని అన్నాడు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవునితో తనకు మరణం లేకుండా వరమిమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మ అతనితో ఇలా అన్నాడు, నాయనా, ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, కాబట్టి నీవు ఇంకేదైనా వరం కోరుకోవలసింది అని అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, అయితే నాకు మనిషి చేత కానీ మృగం చేత కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఆయుధంతో కానీ ఆయుధం లేకుండా కానీ పగలు కానీ రాత్రి కానీ నాకు మరణం లేకుండా వరమివ్వవలసింది అని కోరాడు. అప్పుడు అందుకు బ్రహ్మ సరేనన్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడు విజృంభించి ముల్లోకాలలోనూ బీభత్సం సృష్టింపసాగాడు. ఇతడి ధాటికి తట్టుకోలేక దేవతలు స్వర్గం వదిలి పారిపోయారు. అతడి కుమారుడు ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుల వారి భక్తుడు. అందుకు హిరణ్యకశిపుడు ఎంతో కోపగించుకొని హరిభక్తి విడవవలసిందని కుమారుని కోరాడు. ఆ స్వామిని స్మరిస్తే దండిస్తానని అన్నాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు హరిభక్తి విడవలేదు. అందుకు హిరణ్యకశిపుడు ఎంతో కోపగించి చిన్న బాలుడని తలచక ఎన్నో విధాలా బాధించాడు. ఏనుగులచే తొక్కించాడు, సర్పాలతో కాటు వేయించాడు, కొండల పైనుంచి క్రిందకు త్రోయించాడు, సముద్రంలోనికి విసిరివేయించాడు. కానీ శ్రీమన్నారాయణుల అనుగ్రహం వలన ప్రహ్లాదుని ఇవేమీ బాధించలేకపోయాయి. ప్రహ్లాదుడు హరిభక్తి ఏమాత్రం విడవలేదు. చివరికి ఒకనాడు హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోతూ, నీవు ఎప్పుడూ స్మరించే శ్రీహరి ఎక్కడ ఉన్నాడని అన్నాడు. శ్రీమన్నారాయణుల వారు లేని ప్రదేశం ఈ సృష్టిలో ఎక్కడా లేదని ప్రహ్లాదుడు అన్నాడు. అందుకు ఇంకా కోపం వచ్చి, అయితే ఈ స్తంభములో చూపమని అన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుల వారు నారసింహుని రూపములో స్తంభం నుండి ఉద్భవించి పగలు రాత్రి కాని సంధ్యవేళలోనూ ఇంటా బయట కాకుండా గడప మీదను మనిషి మృగము కాని నరసింహుని రూపంలోనూ ఆయుధములు కాని గోళ్లతోనూ హిరణ్యకశిపుడిని చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడు మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. ఉగ్రరూపములో ఉన్న నరసింహుని ప్రహ్లాదుడు స్తుతించగా స్వామి శాంతించాడు. శ్రీమన్నారాయణుల వారి అవతారంలో స్వామివారి ఈ నరసింహ అవతారం ఎంతో విశిష్టత కలది. ఈ అవతారములో స్వామి ఈ కొండపై సంచరించటం చేత ఈ వెంకటాద్రిని సింహాద్రి అని కూడా అంటారు. ఈ పవిత్ర కొండపై ఉన్నప్పుడు శ్రీ స్వామివారిని శ్రీ నరసింహుని రూపంలో ఎవరు స్మరిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదు, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ నారసింహ, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీనివాస, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. ఆ విధంగా విశ్వనాథుడు భక్తులతో కలిసి గోవింద నామస్మరణ చేస్తూ 6వ కొండ చివరికి చేరాడు. భక్తులందరిలో ఉత్సాహం ఇంకా ఎక్కువైంది. ఇంకా ఒక్క కొండ ఎక్కితే స్వామిని దర్శించుకోవడమే. ఆహా, ఈ ఊహ ఎంతటి ఆనందాన్ని ఇస్తున్నదో! ఆ అమృతమూర్తి దర్శనం కోసమే కదా ఇన్నాళ్లు వేచి ఉన్నది. ఓ శ్రీనివాస,
ఈ దివ్య దర్శనంతో మమ్ములను అనుగ్రహించు తండ్రి అని స్వామివారిని వేడుకున్నాడు. శ్రీనివాసునికి ఆదిశేషునికి నమస్కరించి 7వ కొండ వెంకటాద్రిపై కాలు పెట్టారు. శ్రియాః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్దినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాద్రి వైభవము 6వ కొండ సంపూర్ణం.